I want to do. Yeah. నాని గారు హాయ్. నాని గారు నాని హాయ్. గారు హాయ్. నాని గారు And హాయ్ నాని గారు 80s 90sలో చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ న్యాయం కావాలని ఒక సినిమా వచ్చింది, టాప్ హిట్. చిరంజీవి గారిని ఎక్కడో కూర్చోబెట్టి అలాంటి ఎమోషన్ ఈ కోర్టులో ఉంటుందా? యా కోర్ట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కోర్ట్ రూమ్ డ్రామాయే, కానీ ఇది ఇంకో కేసు, ఇది ఇంకో గొడవ, ఇది ఇంకో సెటప్. బట్ మీకు ఒక సినిమా నుంచి ఒక కోర్ట్ రూమ్ డ్రామా చూస్తున్నప్పుడు మీకు కావాల్సిన హైస్ అన్నీ ఉంటాయి, అదైతే గ్యారంటీ. అండ్ అప్పట్లో చిరంజీవి గారు, యంగ్ చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరిలో ఉంటుంది. యా దర్శి హాయ్ దర్శి, చెప్పండి. రియల్ లైఫ్లో కోర్టు లాయర్గా మీరు కోర్టు వేసుకున్నారు. మీ రియల్ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ హైడ్రా కమిషనర్ లాయరు చల్లువాతి జయకృష్ణ ఉన్నారు. అవును, ఆయన దగ్గర నుంచి ఏమైనా అవుట్పుట్స్ కానీ ఇన్పుట్స్ కానీ తీసుకున్నారా? డెఫినెట్లీ జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన హీఈస్ ద కరెంట్ అడ్వకేట్ ఫర్ హైడ్రా కౌన్సిల్. నేను మనోడు స్క్రిప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ తీసుకొని నాకు హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ వాజ్ ఆల్వేస్ బీన్ దేర్. నన్ను హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తీసుకెళ్ళాను. అలాగే ఇంకొక అడ్వకేట్ రవీందర్ అన్న అని, వారిని కల్పించి చాలా విషయాలు చెప్పారు. తర్వాత అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారిని కల్పించారు. అలాగే ఒక 2 days నన్ను పాక్సో ఎస్పెషల్లీ పాక్సో కోర్టు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డీల్ చేస్తారు, దాని అన్నిటికీ జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశాడు. సో డెఫినెట్లీ కోర్స్ బై డిఫాల్ట్గా వారిని, తర్వాత తెలంగాణ హైకోర్టుని మొత్తం అందరినీ వీ ఆల్ థ్యాంక్డ్ త్రూ అవర్ ఫిలిం. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత లా మీద, లాయర్స్ మీద రెస్పెక్ట్ కూడా చాలా డబుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ జయకృష్ణ, ఇఫ్ యూఆర్ హియరింగ్ దిస్. థ్యాంక్ యూ. దర్శి, చెప్పండి. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం కూడా తెలుసు, అట్లా క్యారెక్టర్స్ హీరో ఉంటాయి కదా. ఈ సినిమాలో మీరు ఓన్లీ లాయర్గానే ఉంటుందా, ఇంకే రకంగా ఉంటుంది? ఓన్లీ లాయర్గానే ఉంటుందండి, బుద్ధి బలంతోనే కొడతానండి. నాని గారు, చాలామందికి హీరోలకి ఒక డ్రీమ్ ఉంటుంది పలానా రోల్ చేయాలని. అట్లా లాయర్గా క్యారెక్టర్ చేసిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, చిరంజీవి గారు, అందరు హీరోలు చేసి సూపర్ సక్సెస్, బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత అయ్యా నేను కూడా ఒక లాయర్గా ఎప్పుడైనా చేయాలి అని అనిపించింది? నాకు ఆబ్వియస్లీ ఉందండి, డెఫినెట్గా మన ఫేవరెట్ యాక్టర్స్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా జగదీష్ వచ్చి కథ చెప్పి నేను హీరో అని అంటే చేసేవాడినేమో, బట్ వచ్చి కథ చెప్పడమే దర్శి హీరో అని చెప్పాడు. యా యా సార్, యాక్చువల్లీ అది కూడా ఉండింది అన్న. మీరు ఒకవేళ ఈ క్యారెక్టర్ చేస్తా అంటే నేను రోషన్ క్యారెక్టర్ చేద్దాం. మరి నాతో అదే డిస్కస్ చేయలేదు, మీరు చేస్తుంటే చేసేవాడిని, నేను అంత నచ్చింది నాకు కదా. యా కొన్ని టైటిల్స్ కాంప్లికేషన్స్గా ఉంటాయి. ఆ టైటిలే సినిమానికి తప్పిస్తుంది ఆడియన్స్ని బాగా. కోర్టు అనే టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు? అంటే ఇది కొంచెం మళ్ళీ కోర్టులో వాళ్ళన్నా అభ్యంతర పెట్ట, అసలు ఇది ఎలా మళ్ళీ తర్వాత కోర్టుకే కదా. నాకు ఈ రోజు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, 16 years యాజ్ అన్ యాక్టర్. ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది, అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైటిల్, ఇదేం టైటిల్, అది ఇది అని అందరూ అన్నారు చివరి దాకా. నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనేవాడిని, నందిని కూడా అనేది. అండ్ అందరు ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు. అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు. ఇలా అట్లీస్ట్ నాకు కనీసం ఒక 10 సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్, నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు. నానిగారు ఒక్క నిమిషం. నానిగారు, మీరు హిట్ 3 ప్యారడైస్ గురించి అడగొద్దన్నారు, బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓడేలా కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ ఇయర్లో ఉంటుందా, నెక్స్ట్ ఇయర్లో ఉండదు? అదొక్కటి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అండి. నానిగారు, అంటే జై భీమ్ లాంటి ఒక సినిమా సూర్య గారు చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ కావచ్చు అదంతా కూడా ఒక ఎలివేట్ అయిపోయింది. సో అఫ్కోర్స్ ఇప్పుడు దర్శి చేసినా కూడా ఆ కథ అనుగుణంగా దర్శిని ఎంచుకున్నారు. అదే క్యారెక్టర్ మీరు చేస్తుంటే ఈ సినిమాగ్రాఫ్ ఏ స్థాయిలో ఉండేదని మీకు సినిమా చూసిన తర్వాత? లేదండి, సినిమా చూసిన తర్వాత దర్శి కాకుండా ఐ డోంట్ థింక్, నేను అది హ్యారగెంట్ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటున్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగేజ్తో వస్తారు, ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తారు మీలో. ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాకి అగెన్స్ట్ అవ్వచ్చు. సమ్టైమ్స్ మీరేదో ఊహించుకొని అది మ్యాచ్ అవ్వకపోతే సినిమాగా ఎంజాయ్ చేయడం మానేసి మనం దాన్ని జడ్జ్ చేయడం మొదలు. కోర్టుని 100% దాని పొటెన్షియల్ని మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక యాక్టర్ దర్శి మాత్రమే ఆ సినిమాకి. యా దీప్తి గారు